అమ్మ తోడి చెప్తున్నా, మేము నాట్లేసి 40 రోజులు అవుతుంది. ఇంకా పిండి జల్లలే. యూరియా బత్తాలు అత్తే కదా చల్లేదందుకు. నెల రోజుల సంది మా నాయన ఆధార్ కార్డు పట్టుకొని దినాం యూరియా సెంటర్ కాడికి పోతూనే ఉన్నాడు. లైన్లో ఉంటూనే ఉన్నాడు. మళ్ళా వాపస్ మర్రత్తాడు. ఎన్నడు పోయినా స్టాకు లేదు అనుడేనట. మరి వచ్చిన స్టాక్ అంత ఎటు పోతాంది, ఏమైతాంది? ఇక యూరియా చల్లకుంటే పొలం ఉంటుందా, పంట వండుతుందా? యూరియా బత్తాలు కూడా ఇయ్య శాతగాని సర్కారు ఉంటే ఎంత పోతే ఎంత? ముఖ్యమంత్రి ఉండేందుకు ఇంకా పండుకొనే ఉన్నాడా? పండ్లు దోముడు కానే ఉన్నాడా? అమ్మ తోడి చెప్తున్నా, ఏ యూరియా సెంటర్ల కాడ గిసొంటి మాటనే వినబడతానయ్యోల్లా. నేను కూడా పోయినా మొన్న. ఎవ్వరి మెసలిచ్చినా బొచ్చ కొట్టుకుంటే ఏడ్చుడు. ఈ సర్కారును పొట్టు తిట్టుడు ఇక గదే నడుస్తుంది. రేవంత్ సారు, నేను చెప్పేది నిజం సారు, అబద్ధం అనుకోగల. నేనేదో కల్పించి చెప్తున్నా కావచ్చు అనుకునేవు. కావాలంటే చూడు సార్ నువ్వే. ఎన్నని చెప్పాలే, ఎన్ని రోజులను చూయించాలే? మన రైతుల యూరియా కష్టాలు ఇప్పట్లో పోయే తట్టులేదు. అసలు ఈ ఏడాది వ్యవసాయం దండుగా తట్టే కొడుతుంది. రైతులకు యూరియా దొరికేదాకా, మన సర్కారు యూరియా కరువు తీర్చేదాకా, బ్లాక్ మార్కెట్ బంద్ అయ్యేదాకా నేను చెప్తూనే ఉంటా, చూయిస్తూనే ఉంటా. కానీ చూడు రీడా, రైతులను తలుసుకుంటుంటే నా కండ్ల పుంట నీళ్ళొత్తన్నాయి. ఇగో ఈ వానల ఏంది దశలు? ముసలోళ్ళు గజ వనుక్కుంటా రోజుల కమానంలో ఇళ్లలో నిలబడుకుంటా యూరియా కోసం గింత తండ్లాడుతురంటే అసలు మన సర్కార్ని ఏమనాల మీరే చెప్పురి? ఇగో బురదల చెప్పుల వరుసలు, జోరు వానల పెద్ద లైన్లు, అటు పోలీసుల లాఠీ చార్జీలు, ఆఫీసర్ల దబాయింపులు. పగలు రాత్రి అన్న ఫరక్ లేదు. ఎరువు కోసం రాత్రులు కూడా గోదాముల కడగచ్చుంటారు. షంటి పిల్లలను పట్టుకొని ఎదురు చూస్తాను. గీ అక్కకి ఎంత కష్టం వచ్చింది చూడు. రైతు రోజుకు గింతగానే తనలాడుతుంటే ఈ చెయ్యిపాటి లోకల్ లీడర్లు ఏం చేస్తాండ్లు? రేవంతా ఎటు పోతాండు? మాకు యూరియా కోసం రోజు ఆ వారం తిరుగుతున్నాం. అస్సలే దొరకలేదు. ఒకసారి కొంతమంది రాష్ట్రం, కొంతమంది దొరకలేదు. మేము మొన్న అందరికి కూపన్ తీసుకున్నారు, జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నారు, ఇస్తామని చెప్పిండ్రు. నిన్న సుమారు ఇస్తా అన్నారు, ఇవాళ కూడా ఇవ్వలేదు సార్. మేము సావాలా బతకాలా చెప్పండి సార్, మీరే చెప్పండి. కొంతమందికి ఇవ్వసారి ఒక్కసారి ఇట్లా పడేస్తుండు. ప్రతి ఒక్కళ్ళకు 10 ఇస్తాను తీసుకొని పోతుండు, కానీ మాకు ఇవ్వలేడు. మేము కౌలు చేసి బతుకుతున్నాం సార్. అన్ని మా పొలాలు మొక్కలు అన్ని ఎర్రబడ్డది. ఒక్కొక్క ఆడది 10 ఒక్క మొగోళ్ళని ఆడది రాత్రి 1ంటికి వచ్చి ఇక్కడ నిద్ర పడుతుంది. ఆడది 10 ఏంటి చెప్పండి మీరే. మనకు వడ్ల బస్తాల ఇత్రం ఎందుకు పంపించిండు? యూరియా లేదు, మీరు వడ్లు వేసుకోకూరి, మీకు నచ్చింది ఏమైనా పంట వేసుకొని బతకరని అనాలి. రైతే రాజన్నాడు, ఏది రైతు రాజు? ఇదేనా దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం ఇది? ప్రతి యూరియా మాత్రం ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయి. యూరియా నెల అవుతుంది మేము ఇబ్బంది పడి. వచ్చినప్పుడే మంచిగా ఉంటది, ఎలక్షన్ వచ్చినప్పుడు అమ్మ అయ్యా అంటారు, కానీ ఇప్పుడు ఎవరికి ఏ రాజకీయ నాయకుడు లేడు. ఈ గుంపులేంది, ఈ తొక్కిసలాటలేంది, తిండి టికాణం బంద్ చేసి యూరియా కోసం ఎదురు చూపులేంది? ఇంకెంతకాలం? సీజను ఇంకెన్ని రోజులున్నది? ఓదికు నాట్లేసిరు, యూరియా బత్తాలు చేతికి రాకపాయా. మరి పంట నాశనం అయినట్టేనా కాదా?
నాకు పోయిన నెల 10వ తారీఖు 8వ నెల 10వ తారీఖు చిట్టు రాసిండ్లు యూరియా బస్తాలు ఇస్తామని. ఇవాళ చూసుకుంటే 9వ నెల 1వ తారీఖు ఉన్నది. అంటే ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నది? 20 రోజులు గ్యాప్ ఉన్నది. ఒకరి దగ్గర పోయిన నెల 6 తారీఖు రాసిన చిట్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరికి కూడా యూరియా ఇవ్వలేదు. ఇవి 20 రోజులు గడిచింది, ఇంకా 5-6 రోజుల వరకు యూరియా రాదని చెప్తాను. ఈ 20 రోజులు, ఈ 5-6 రోజులు, ఇంకొక 3 నెలల రోజుల వరకు యూరియా దొరకని రైతులు ఉన్నారు. వీళ్ళందరూ చిట్టీలేమో మాకు, యూరియా ఏమో పెట్టే షాపులల్లో. ఈ 20 రోజులు, ఈ నెల రోజుల నుండి ఈ రైతులకు ఎవరికి కూడా యూరియా దొరకలేదు. ఈ నెల రోజులలో ఫెర్టిలైజర్ షాపులలో ఎక్కడ కూడా యూరియా అమ్మకుండా ఎవరైనా ఉన్నారా? ఏమన్నా అంటే గవర్నమెంట్ అడుగులా నీళ్ళు చెప్తాను. గవర్నమెంట్ ఏం చెప్తాను? వ్యవసాయ కమిటీ ఆఫీసులలో అత్త యూరియా ఎక్కడికో అని వాళ్ళు చెప్తాను. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఈ రైతులకు ఎందుకు ఇంత మోసం జరుగుతుంది? దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇదే వ్యవసాయ కమిటీ అధికారులు వచ్చి చేను పొలం అన్ని ఏవో కానీ ఏవో సార్ కానీ అందరు వచ్చి రైతులకు అండగా ఉంటాము, 15 రోజుల వ్యవధిలో యూరియా వేసుకోవాలంటారు. వీళ్ళే నెల రోజుల నుండి యూరియా ఇవ్వండి, మేము ఎప్పుడు వేసుకుంటాం, ఎప్పుడు పండించుకుంటాం పంటలు. ఈ యూరియా కోసం దినాం రైతులు లైన్లలో నిలబడుతూనే ఉన్నారు. ఈడ చూడురి, ఈ పాటికి బాయికాడ పొలం పనులు చేసుకోవాల్సిన రైతులకు ఎంత గోసచ్చు అసలు. ఏంది తిప్పలా? ఎందుకు ఈ అవస్థ? ఎవరు చేయబట్టి రైతులకి ఇట్లా రోడ్డు పాలయ్యారు? మోసం ఏడ జరిగింది? మీరే ఆలోచించురి, అర్థమైపోతుంది.